ఎవరు ఎక్కువ భక్తిపరులుగా ఉంటారో వారికే ఎక్కువ కష్టాలు, ఎక్కువ బాధలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? భగవంతుడిని నమ్మి ఎన్నో పూజలు చేస్తున్నా ఎందుకని జీవితంలో దుఃఖం ఇంకా దౌర్భాగ్యం అలాగే నిలిచిపోతుంది అని అందరికీ సందేహం కలుగుతూ ఉంటుంది. భగవంతుడు తన భక్తులను మరింతగా పరీక్షిస్తాడా, లేదా అధికమైన భక్తి వల్లే సమస్యలు తగ్గిపోవడానికి కారణం మరేదైనా ఉందా అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. మనిషిగా జన్మించిన తరువాత సుఖము దుఃఖము అనేవి ఎంతో సహజం. అయితే మానవుడు భగవంతుడిని ప్రార్థించే ముందు నీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు అదే భగవంతుడు మీకు కష్టాలను ఎందుకు ఇస్తాడు? అసలు కష్టాలు అనేవి భగవంతుని పరీక్షలా అని సందేహం కలుగుతూ ఉంటుంది. మొదటిగా, భక్తి అనేది కష్టాలను తొలగించదు, కానీ వాటిని అర్థమయ్యేలా చేస్తుంది. భగవంతుడిని నిజంగా ప్రేమించే వారికి ఆయన మరింత పరీక్షలను పెడతాడు. ఎవరు ధర్మపరులు, సద్భక్తులుగా ఉంటారో వారిని భగవంతుడు మరింత బలవంతులను చేస్తాడు. కష్టాల నుండి పారిపోవడం కాకుండా వాటిని ఎదుర్కొని మీ యొక్క ఆత్మను పెంచుకోవడానికి భక్తి ఎంతగానో సహాయపడుతుంది. ఏ వ్యక్తైనా ఒకరి పట్ల అనుకూలంగాను మరొకరి పట్ల ప్రతికూలంగాను ఉందురు. అయితే నేను సమస్త ప్రాణుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేదం నాకు ఉండదు. పరమ పాపిష్టివారైనా సరే వారిని ఆహ్వానించి స్వీకరించి వారిని పవిత్రులుగా తీర్చిదిద్దుతాను. మనస్సు పనిచేయడానికి ఇష్టపడదు. అయితే బుద్ధికి మనస్సును నియంత్రించగలిగే సామర్థ్యం ఉంది. మీ యొక్క జీవన ఉపాధి కోసం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం పనిచేయడం అవసరమని మీ యొక్క బుద్ధే నిర్ణయిస్తుంది. మనస్సు యొక్క సహజ స్వభావాన్ని కూడా బుద్ధే నిర్ణయిస్తుంది. నీవు సరైన జ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకుని సరైన దిశలో మనస్సుకి మార్గనిర్దేశం చేయడానికి మీ యొక్క బుద్ధిని ఉపయోగించాలి. మానవుడు మాత్రమే తన జ్ఞానంతో బుద్ధిని ఉపయోగించగలుగుతాడు. బుద్ధి వక్రబుద్ధిగా మారిన మనస్సు, మనిషి గాడి తప్పుతారు. భగవంతుడు మిమ్మలను ప్రేమిస్తాడు. మరి ప్రేమించే ఆయనే కష్టాలను ఎందుకు ఇస్తాడు? ఒక బంగారాన్ని మెరిసే ఒక నగల మార్చాలి అంటే దానిని నిప్పులలో కాల్చనిదే మెరిసే ఒక నగల రూపాంతం చెందదు. అదేవిధంగా మీలో లోపాలను అధిగమించి మీరు బలమైన వ్యక్తులుగా మారేందుకే. గుర్తుంచుకోండి, కష్టాలు అనేవి అనివార్యం. భక్తి, కర్మ, అలాగే పూజలు మీ యొక్క కర్మ ఫలితాలను వెంటనే మార్చలేవు. భక్తి అంటే గత జన్మల యొక్క కర్మలను రద్దు చేయడం కాదు, అవి అనుభవించడానికి మనస్సును సిద్ధం చేయడం. కర్మ యొక్క సిద్ధాంత ప్రకారం ప్రతి మనిషి తన గత జన్మ జీవితాల తమ యొక్క పాప పుణ్యాలను అనుభవించక తప్పదు. అయితే భక్తి వల్ల మీరు కష్టాలను మరింత శాంతంగాను సహనంతో శక్తివంతంగా ఎదుర్కొనగలుగుతారు. భక్తి అనేది పరీక్షించనిదే. జీవితం పరిపూర్ణం కాదు. కష్టాలను అధిగమించి ఇంకా బలమైన వ్యక్తులుగా ఎదగడమే
నిజమైన భక్తి యొక్క ఫలితం అవుతుంది. మనిషి ఆధ్యాత్మిక ప్రవచనాల వలన కాని లేక రకరకాలమైనటువంటి ఉపదేశాలు వినడం వలన కాని భగవంతుడి గురించి తెలుసుకొనలేడు. కేవలం ఎప్పుడైతే ఆయనపై తన నమ్మకం, భక్తిని, మంచి మనస్సుని చూపుతారో అప్పుడే ఆయనను తెలుసుకొనగలుగుతారు. ఎవరైతే ఆయనను భక్తితో, తమ యొక్క నమ్మకంతో ఆరాధిస్తారో, ఎవరైతే నిశ్చలమైన మనస్సుతో భగవంతుడిని స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు. భక్తికి, ప్రేమను, పరితపించు హృదయాన్ని, నిష్కరమైన నిశ్చలత్వాన్ని జోడిస్తారో అప్పుడే వారికి భగవంతుడు వారి హృదయంలో ప్రభాస్వరూపంగా వెలుగుతాడు. అంతేకాని వేదాలు చదివినా, ప్రవచనాలు విన్నా ఆ అనుభవాన్ని పొందగలుగుతాడే కాని ఆయనను పొందే మార్గం ఒక్క హృదయం మార్గమే.